హైదరాబాద్ లో 38వ బుక్ ఫేర్ అందుబాటులోకి వచ్చింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫేర్ లో దాదాపు 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలను 368 స్టాల్స్ లో అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. కేవలం 10 రోజులు మాత్రమే బుక్ ఫేర్ ఉండటంతో పుస్తక ప్రియులు క్యూ కడుతున్నారు. విభిన్నమైన పుస్తకాలు ఒకే చోట అందుబాటులో ఉండటంతో రీడర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై బుక్ ఫేర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్నటువంటి బుక్ ఫేర్ కార్యక్రమం ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పట్టణ వాసులతో పాటు ఇతర ప్రాంతాల వాసులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత తమకు నచ్చిన పుస్తకం, తమకు కావాల్సిన పుస్తకాన్ని ఎంచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 10 రోజుల పాటు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది. 29వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో 38వసారి ఈసారి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో గత కొన్ని రోజుల ముందుగా నుంచే ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. నిర్వాహకులంతా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. పుస్తకాలకు సంబంధించినటువంటి పండగ ఇక్కడ జరుగుతుందనేటటువంటి విషయం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఈసారి 38వసారి బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎట్లా జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా వస్తున్నారు సార్ పబ్లిక్? ఇది 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనని మేము సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది సందర్శకుల కోసం మేము ఏర్పాట్లు చేయడం జరిగిందండి. గత సంవత్సరం 7 నుంచి 10 లక్షల వరకు సందర్శకులు వచ్చారు. ఈసారి మేము 10 నుంచి 15 లక్షల వరకు సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుంటేనంటే ఒక 2 నెలల నుంచి నిరంతరం ఈ స్టాల్స్ నిర్మాణంలో కానివ్వండి, దీన్ని ప్రచారం చేయడంలో కానీ హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ తీవ్రంగా కృషి చేసి ప్రభుత్వ సహకారంతో కొలాబరేషన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ కొలాబరేషన్తో హైదరాబాద్ బుక్ ఫేర్ని మేము నిర్వహిస్తున్నాము. చెప్పండి సార్, మీరు ఇక్కడికి వచ్చారు, పూర్తిగా తిరిగారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ బుక్ ఫేర్? ఎట్లాంటి పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి? ఇది బుక్స్ ఎగ్జిబిషన్ వచ్చేసి ప్రతి సంవత్సరము జనరల్గా చేస్తుంటారు, కానీ ఇంతకు ముందులాగా కాకుండా స్టార్టింగ్ రోజు నుంచే పబ్లిక్ రావడం అనేది కొద్దిగా స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే 3-4 డేస్ జరిగితే కానీ అవేర్నెస్ వచ్చేది కాదు. ఇప్పుడు అవేర్నెస్ అనేది స్టార్టింగ్ నుంచి అవేర్నెస్ స్టార్ట్ అయింది. ఇది చాలా ఆనందించదగ్గ విషయము. వీళ్ళు ఇదే విధంగా పబ్లిక్ కొన్ని వసతులు కల్పించడము, ఈ సిటీ బస్సుల ఫెసిలిటీ కూడా కల్పించాలి. అందరూ బీదవాళ్ళు షావుకారులు ఉంటారు కాబట్టి బస్ ఫెసిలిటీ కూడా కల్పిస్తే కనుక పబ్లిక్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ యాంగిల్స్లో కూడా పోతే ఇంకా మంచిది, ఇంకా డెవలప్ కావాలి, ఇంకా బాగా చేయాలని ఆశిస్తున్నాను. ఏదైతే పుస్తక ప్రదర్శన ఉంది, ఈ పుస్తక ప్రదర్శనలో అన్ని రకాల పుస్తకాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే కొత్తగా కవయిత్రులు కావచ్చు, వారు రాసినటువంటి రచనలకు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ప్రమోట్ చేసేందుకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే 2వ రోజు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడైతే మొదలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే డిజిటల్ యుగం ఉన్నప్పటికీ కూడా పుస్తకాలను కొనేందుకు, చదివేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ నవీన్తో మణికంఠ, 10 టీవీ, హైదరాబాద్.